ఒకప్పుడు వైసీపీలో ఉండి తెలుగుదేశంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు, ప్రస్తుత తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ మధ్యన జరిగినటువంటి ఘర్షణతో చనిపోతే, ఆ కేసులో పిన్నెల్లి బ్రదర్స్‌ని అక్రమంగా ఇరికించిన కేసు. జోగి బ్రదర్స్‌తో అయినా, పిన్నెల్లి బ్రదర్స్‌తో అయినా అక్రమంగా ఇరికించిన కేసు. నిజమైన కేసు నిజమనినే చెప్పాలి. ఇది మాత్రం అక్రమం కేసు. ఇప్పుడు ఎలక్షన్ రోజున అతను దౌర్జన్యం చేశాడంటే కరెక్ట్ ఒప్పుకోవాలి. ఇప్పుడు ఇది మాత్రం తప్పుడు కేసు. ఆ కేసులో ఆహ్, ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైన, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా లొంగిపోయి, ఆ తర్వాత దర్యాప్తు పూర్తి చేశాక చూద్దాం పొమ్మనమంది. దాంతో ఇద్దరు బ్రదర్స్ ఇవాళ లొంగిపోబోతున్నారు. ఇదే సందర్భంలో పిన్నెల్లి బ్రదర్స్‌కి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ దగ్గరికి పెద్ద ఎత్తున రావడానికి సిద్ధపడుతుంటే, ఎవ్వరిని రానీయకుండా నోటీసులు లేకపోతే నిరోధము చేస్తున్నారు. పిన్నెల్లి బ్రదర్స్ లొంగుబాటు సమయంలో ఎవరు ఉండకూడదు, ఒక సాధారణ ఖైదీల్లాగానే వాళ్ళని లొంగుబాటు వ్యవహారం చూస్తాం అన్నటువంటిది పోలీసులు. లేదు, ఒక రాజకీయ లొంగుబాటులాగా చేయాలన్నటువంటిది పిన్నెల్లి బ్రదర్స్ ప్రయత్నం. ఏం జరుగుద్దో చూడాలి.